కోనసీమ జిల్లా కొత్తలంక గ్రామంలో కొలువైన హజరత్ సయ్యద్ అహ్మద్ అలీషా ఖాదర్ వలీబాబా 79వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉరుసు ఉత్సవాల తొలి రోజు వలీబాబా దివ్య సమాధికి సంప్రదాయబద్ధంగా గంధం పూయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా మత సామరస్యానికి, హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని, దీనిపై మరింత సమాచారం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. అహ్మద్ అలీషా ఖాదర్ వలీబాబా అని పేరు చెప్తే ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే మత భేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా ఒక బాబా దర్గాకు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. అది ఎక్కడంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కొత్తలంకలో స్వయంభుగా వెలిసినటువంటి వలీబాబా దర్గాకి వేలాది మందులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. 1948లో స్వాముల వారు ఇక్కడ స్వయంగా వెలిసి నేటికి 80 సంవత్సరాల పైచిలికైనా కూడా 79వ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. వేలాది మందులు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మందులందరూ భక్తులు వచ్చి కులమత భేదాలు లేకుండా, హిందూ ముస్లిమ్స్ అనే భేదాలు లేకుండా ఇక్కడ స్వాముల వారిని, వలీబాబాని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ బాబా గారి కోసం పూర్తిగా తెలుసుకునేందుకు మన పక్కన ఉన్నటువంటి ఎవరైతే బాబాకి సేవలు చేస్తారో వారు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎప్పటి నుంచి కొలుస్తున్నారు, ఏ సమయాల్లో ఇక్కడికి బాబా కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు? నేను గత 40 సంవత్సరాల నుంచి, అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా కొత్తలంక బాబా అంటే మాకు అపారమైనటువంటి భక్తి. చిన్నప్పుడు మేము మా ఊరు నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా లారీల మీద వచ్చి కొలుచుకునేవాళ్ళం. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ నెలకు ఒకసారైనా సరే బాబా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మేము ఏదైనా మనసులో అనుకున్నట్లయితే, మాకు ఆపద ఏమన్నా వచ్చినట్లయితే బాబా దగ్గరికి వచ్చి శరణ వేడుకున్నట్లయితే అల్లా తాలా బాబా యొక్క దువాని మన్నించి మా కార్యక్రమాలని విజయవంతం చేయడం జరుగుతుంది. మా ఆపదలన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. ఆ శక్తి అనేది బాబా దగ్గర ఉంది. ఎందుకంటే బాబాని వెలిగా మనం కొలవడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బాబాని దర్శనం చేసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు? అయితే ఎన్నాళ్ళ నుంచి ఈ బాబా దర్శనం కోసం మీరు వెళ్తున్నారు? అంటే యాక్చువల్గా నాది వెస్ట్ గోదావరి అండి. అంటే చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను ప్రజెంట్ గత 25 సంవత్సరాల నుంచి యానంలో ఉంటున్నాను. ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వస్తూనే ఉంటాం. గంధోత్సవం అంటే బాబా గారికి చాలా ఇష్టమని కూడా భక్తులు తెలుపుతున్నారు. అసలు గంధోత్సవం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? సార్, ఇది రోజు జరుగుద్ది ఈ గంధోత్సవం. ఇది ఈ సంవత్సరం 79వ సంవత్సరం అండి. యాక్చువల్గా మా తాత ముత్తాతల కాడి నుంచి యానం నుంచి వస్తున్నాం అండి మేము. అయితే అప్పుడు ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేక నడుచుకుంటూ, లేకుంటే పడవల మీద ఇలా వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు రావడం వల్ల మేము తరచూ రావడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ గంధ ఉత్సవం జరుగుతుందండి. ఈ గంధ ఉత్సవంలో మేము కూడా చురుగ్గా పాల్గొని ఇక్కడున్న మన గేదెల వెంకటరత్నం గారు వాళ్ళ యొక్క తరపు నుంచి ఎవరైతే ముజావర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ హిందూ, ముస్లిమ్స్, కులమతాల భేదాలు లేకుండా మొత్తం అందరూ భక్తులు వస్తారండి. ఈ బాబా గారి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చమని అడుగుతారు. ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. ఈ దర్గా బాబాకి ఎక్కువగా మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకుని బాబా దర్శనం చేసుకోవడం ఒక ఆచార్యంగా వస్తుందంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే అందులో భాగంగా ఒక మహిళ కూడా మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు మాకేమీ లేదు సార్. అసలు మేము చాలా ఇదిగా వచ్చాం. అటువంటిది ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నాకు అనుకోకుండా 2 అంతస్తులు ఇల్లు కట్టాను సార్. మళ్ళీ అనుకోకుండా నా కూతురికి 2 ఆడపిల్లలు, అబ్బాయి కావాలని అడిగా, అబ్బాయిని మనవడిని ఇచ్చాడు సార్ నాకు. నేను శుక్రవారం బాబా గారిని కొలుసుకుంటా. నా మీదకి వస్తారు. ఏదన్నా జరిగిందంటే ఎక్కడైనా ముందు నా కంటికి కనపడతారు సార్. నా ఒంటి మీదే ఉంటారు శుక్రవారం అంతా.
నేను జరిగింది అవుతుంది మా ఇంటి ఉరుసట్లంతా మాది గన్నవరం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తలంక గ్రామంలో వేచినటువంటి కులమేత భేదాలు లేకుండా ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదం లేకుండా బాబా హజ్రత్ సయ్యద్ అహ్మద్ అలీషా ఖాదర్ వలీ బాబా దర్గాను ఈ చుట్టుపక్కల నుంచి సుమారుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాష్ట్రాల మొత్తం నుంచి ఇక్కడికి వచ్చి స్వామి బాబాని దర్శనం చేసుకుంటాము. ప్రాచీనం ఏంటంటే ఈరోజు 79వ వార్షికోత్సవం ఉరుసు మహోత్సవం. ఆ బాబాకి నైట్ అంతా ఇక్కడ నిద్రపోయి ఉదయం ఏదైతే ఉందో గంధం తీసుకుని ఇంటికి వెళ్ళి అది ఇంట్లో పెట్టుకుని సంవత్సరాంతం పాటు కూడా ఎవరికైనా అనారోగ్యం పాలైనా కూడా ఆ గంధం బొట్టు పెట్టుకుంటే మాకు తగ్గుతుందని ఒక ఆచారంగా దర్శనమిస్తాడంటూ కూడా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి స్వతంత్ర టీవీ స్టాఫ్ రిపోర్ట్.